శ్రీలంక పర్యటనకు భారత జట్టులో చోటు దక్కించుకున్న రియాన్ పరాగ్ ఆకట్టుకున్నాడు. అతను మొదట టీ20 సిరీస్ లో ఆడాడు. ఆ తర్వాత వన్డే సిరీస్ లోని చివరి మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. అయితే రియాన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బౌలింగ్ ద్వారా నిలబెట్టుకున్నాడు. చివరి వన్డేలో కీలకమైన 3 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. అలాగే అంతకు ముందు టీ20లోనూ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా శ్రీలంక టూర్ లో పెద్దగా బ్యాటింగ్ తో ఆకట్టుకోలేకపోయినా బౌలింగ్ తో మాత్రం అదరగొట్టాడనే చెప్పాలి. భవిష్యత్తు పరంగా చూసుకుంటే టీమిండియాకు ఓ మంచి ఆల్రౌండర్ దొరికినట్టే. అయితే ఇదే క్రమంలో అతనికి జట్టులో అవకాశాలు వస్తే మాత్రం ఓ 3 ఆటగాళ్ల కెరీర్ ప్రమాదంలో పడినట్టే. మొదటగా శివన్ దూబే. శ్రీలంక పర్యటనలో దూబే వన్డేల్లో 3 మ్యాచ్లు ఆడాడు. 3 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. అందులోనూ బౌలింగ్ లోను పేలో ప్రదర్శన చేశాడు. టీం మేనేజ్మెంట్ అనుకున్నంతగా శివన్ దూబే ఆకట్టుకోలేకపోయాడు. అంతకు ముందు టీ20 వరల్డ్ కప్ లో కూడా పేలో ప్రదర్శన చేశాడు శివన్ దూబే. ఇక శ్రేయస్ అయ్యర్ అసలు స్క్వాడ్ కే ఎంపిక అవుతాడా లేదా అనుకున్న తరుణంలో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్న ఫలంగా వన్డే స్క్వాడ్ కు శ్రేయస్ అయ్యర్ ని ఎంపిక చేశాడు. అయితే అంచనాలకు తగ్గట్లుగా రాణించలేదు. భవిష్యత్తులో రియాన్ పరాగ్ అటు బ్యాట్ తోను బౌలింగ్ తోను ఉపయోగపడే విధంగా కనిపిస్తుండడంతో శ్రేయస్ అయ్యర్ కూడా డేంజర్ బెల్ మోగినట్టే. ఇక కేఎల్ రాహుల్ కూడా అంది వచ్చిన అవకాశాలని తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఒకవేళ బ్యాటింగ్ చేస్తే టెస్టు బ్యాటింగ్ ను తలపించేలా ఆడుతున్నాడు కానీ భీకరమైన భారీ ఇన్నింగ్స్ అయితే ఆడడం లేదు. ఈ కారణంగానే టీ20 సిరీస్ లకు ఎంపిక చేయలేదు రాహుల్ ని. ఇక వన్డేలో కూడా బోరింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పుడు రియాన్ రూపంలో స్పిన్ ఆల్రౌండర్ ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో కేఎల్ రాహుల్ కి ప్రమాదం పొంచి ఉన్నట్టే. మొత్తంగా రియాన్ పరాగ్ వల్ల ఈ ముగ్గురికి టీమిండియాకి ఎంపిక అవడం భవిష్యత్తులో ప్రమాదకర గంటికలు మోగుతున్నాయి.